ఏ గర్భిణీ స్త్రీని తీసుకొస్తే ఆ గర్భిణీ స్త్రీకి సరైన టైంలో ఆపరేషన్ చేయకపోవడం వల్ల తల్లి బిడ్డ చనిపోయింది. ఏది సర్జరీకి తీసుకోవాలి తీసుకోకూడదు అసెస్మెంట్ చేసే అంటే టైము పేషెంట్ ప్రాణం కంటే ప్రోటోకాల్స్ ముఖ్యం కాదు కదా. దానికి సంబంధించిన మెటీరియల్ ఉండకపోయి ఉండొచ్చు, అంతేకాని ఆ మెటీరియల్ ఆ టైంలో మనం తీసుకురాలేకపోయి ఉండొచ్చు, అంతేకాని ఎవరు కూడా అంటే కావాలి. ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే మెటీరియల్ లేకపోవడం, ఇదంతా ఒక నిర్లక్ష్యం అనే 10 కేసులు ఒకటేసారి వస్తాయి, ఒకటే డ్యూటీ డాక్టర్ ఉంటారు, ఆ టైం మనకి ఇవ్వకపోతే కూడా పేషెంట్ పాస్ అవుతుంది. సో ఈ సందర్భాల్లో డాక్టర్స్ పైన Yes. దాడులు అనేవి జరుగుతున్నాయి చాలా సందర్భాల్లో. చనిపోయిన బాడీ పైన వైద్యులు కర్కసత్వాన్ని చూపించారు, వాళ్ళ నుంచి డబ్బులు గుంజారు, ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని వాళ్ళంతా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఇలాంటి న్యూస్ ఒకటి చదివాను కాబట్టి అలాంటిది జరిగి ఉండొచ్చు, ఎందుకంటే డెత్ డిక్లేర్ చేయడం లేట్గా చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వచ్చిన తర్వాత. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనేది నిజాం నవాబు కట్టించాడు, మీకు అందరికీ తెలుసు. దాదాపుగా 120 years అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు CEO టీవీ. నేను మీ కృష్ణవేణి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బరిగెల రమేష్ గారు, తెలంగాణ ASI తెలంగాణ చాప్టర్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే తెలంగాణ మెడికల్ JAC చైర్మన్గా కూడా పదవి బాధ్యతలు నిర్వహిస్తూ అసలు డాక్టర్స్ సమస్యల్ని తానున్నాను ముందు పరిష్కరించడానికి అంటూ వస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సో బరిగెల రమేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈరోజు మా పాడ్కాస్ట్కి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను రిపీటెడ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. మీకు జనరల్ సర్జన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉస్మానియాలో ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ ఉస్మానియాలో వర్క్ చేస్తున్నా. ఓకే. సో అందుకని అక్కడ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తాం. సో ఉస్మానియాలో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఉస్మానియా అనగానే ఈ మధ్యకాలంలో ఉస్మానియా పేరు అసలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా సంచలనంగా మారింది. ఉస్మానియా ఆ నిర్మాణం మార్చడానికి, కొన్ని వందల ఏళ్ల నాటి ఆ నిర్మాణాన్ని కొన్ని మార్చడానికి సో కొన్ని వివాదాలు జరుగుతూ ఉన్నాయి. సో ఉస్మానియాలో ఒక డాక్టర్గా మీరు ఏమంటారు ఆ సమస్యల పైన? యాక్చువల్గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనేది నిజాం నవాబు కట్టించాడు, మీకు అందరికీ తెలుసు. దాదాపుగా 120 years అవుతుంది. అక్కడ నిజాము 10th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని నిజాం నవాబు కట్టాడు. చాలా బ్యూటిఫుల్ హాస్పిటల్, హెరిటేజ్ స్ట్రక్చర్ ఉంటుంది. దాదాపు 1200 to 1300 బెడ్ కెపాసిటీతోని కట్టినటువంటి బిల్డింగ్. దానికి అనుబంధంగా అప్పట్లోనే దానికి అనుబంధంగా ఇప్పుడున్న 10 హాస్పిటల్స్ ఉంటాయి. నిలోఫర్ హాస్పిటల్, సరోజిన్ దేవి, తర్వాత ఐ హాస్పిటల్. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా మళ్ళీ నిలోఫర్ హాస్పిటలే ఇప్పుడు రాను దాదాపుగా 1300 బెడ్లు అది కూడా అయింది. సో అట్లా పేరుకుంటూ పోయింది. MNJ క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఈ అన్ని 10 హాస్పిటల్స్ ఏవి అవుతున్నాయి, సైకియాట్రీ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, అన్ని 10 హాస్పిటల్స్ ఆ హాస్పిటల్ కిందనే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్, హెరిటేజ్ స్ట్రక్చర్ కట్టిన తర్వాత అదే బై ద వే 100 years తర్వాత ఓల్డ్ బిల్డింగ్ అయిపోయింది. చాలా సంవత్సరాల నుండి అక్కడ పేషెంట్లకు ఇబ్బంది, పెచ్చులు ఊడిపోవడం, అక్కడ బిల్డింగ్ ఓల్డ్ అయిపోయిన తర్వాత బికాజ్ మెయింటెనెన్స్ లేదు. అంటే గవర్నమెంట్స్ వస్తూ అంటే ప్రతి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా గవర్నమెంట్ పట్టించుకోకపోవడం, తన మెయింటెనెన్స్ బడ్జెట్ రిలీజ్ చేయకపోవడం అవన్నీ జరుగుతూ ఉండే బిల్డింగ్ ఓల్డ్ అయిపోయింది. చాలా వరకు ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నదో ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి కూలిపోవడానికి కొంత ఆస్కారం ఉండేది. చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా అయినాయి, మీ అందరికీ తెలుసు. మేము దాదాపు 100 రోజులు సమ్మె చేసినాం. TRS గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేప్పుడు చూడడం జరిగింది. చూసిన తర్వాత ఈ బిల్డింగ్ మార్చుతామని అన్నారు. తర్వాత మేము ఆ హెరిటేజ్ని ఏదో రిపేర్ చేయమని అడిగారు. రిపేర్ కావడానికి లేదు, పక్కన ఒక స్థలం ఉన్నది, దాదాపుగా 7 acres ల్యాండ్లో హాస్పిటల్ కడతామని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తే ఆ ప్రపోజల్ కూడా హెరిటేజ్కి లోపలే ఉండాలి. అంటే దాని స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో 4 floors 5 floorల కన్నా ఎక్కువ రావట్లేదు. అంటే డోమ్ ఆఫ్ ద
ఎలివేషన్ ఏదైతే ఉన్నదో దానికన్నా పైకి వెళ్ళడానికి లేదు. హెరిటేజ్ Okay. పక్కన బిల్డింగ్ కడితే కూడా అక్కడ బెడ్స్ సరిపోకపోవడం, ఏదైనా ఎక్స్పాండ్ చేయాలంటే అసలు స్కోప్ లేదు, Okay. తర్వాత రిపేర్ చేయాలంటే స్కోప్ లేదు. వాటిలోనే మనం చేయలేం కాబట్టి కొత్త బిల్డింగ్ కావాలనే ప్రపోజల్లో ఎట్ లాస్ట్ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గోషమాల్ స్టేడియంలో అవును. బ్యూటిఫుల్ స్ట్రక్చర్తోని హాస్పిటల్ వస్తుంది. కాంగ్రెస్ Hmm. ప్రభుత్వానికి కూడా నిజంగా పేదల ఇంతమంది పేషెంట్లు సర్వీస్ ఇస్తారు కాబట్టి Yes. ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి మీ మీడియా తరఫున కూడా ధన్యవాదాలు చెప్తాను. మొత్తానికి ఒక అసోసియేషన్ సెక్రటరీగా అండ్ ప్రీవియస్ అంటే జేఏసీ చైర్మన్గా ఎస్ ఎస్ ఒక అడుగు ముందుకేశారు. ఉస్మానియా విషయంలో అయితే మీ అసోసియేషన్ డెఫినెట్గానండి. ముందుకేసింది. ఎందుకంటే మేము అక్కడ సర్వీస్ చేస్తున్నాం, పేషెంట్ల సాధక బాధకాలు అన్ని మాకు తెలుస్తాయి కాబట్టి 100% వాళ్ళ లోటుపాట్లు అనేవి మీకే బాగా ఎస్ తెలుస్తాయి. 100% వాటి లోటుపాట్లు సరిచేయడానికే మ్మ్. మేము గవర్నమెంట్తో కొట్లాడి కూడా మ్మ్. ఈరోజు బిల్డింగ్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఓకే. జనరల్గా మీరు ఉన్న పదవి చెప్పాలి అంటే ఇటు డాక్టర్స్ సమస్యలు, భద్రత ఎంత ముఖ్యమో ఇటు పేషెంట్స్ పైన వాళ్లకు ఉన్న ఇబ్బందుల పైన కూడా అంతే సమానంగా దృష్టి కేంద్రీకరించి ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ ఉండాలి. ఎస్ సో డాక్టర్స్ని వెనకేసుకురాకూడదు, ఇటు పేషెంట్స్ని తక్కువ చేయకూడదు. ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం ఎలాగ సాధ్యమవుతుంది? అసలు యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా పేషెంట్ల సైడే మేము ఉంటాం. ఎందుకంటే Okay. పేషెంట్లు ఉంటేనే మనం ఉన్నాం ఆ హాస్పిటల్లో కూడా. Okay. సో పేషెంట్లకి మనం మంచి సర్వీస్ ఇస్తేనే మనకు కూడా పేరు వస్తుంది. అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో సర్వీస్ ఇస్తేనే కదా, అంటే మంచిగా కదా. చూసుకుంటేనే కదా అవును. ఉస్మానియా హాస్పిటల్కి పేరు వచ్చేది. ఇప్పుడు అసలే So- గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇలాంటి హాస్పిటల్స్ పురాతన హాస్పిటల్స్కి పెద్దగా వెళ్ళట్లేదు. అవును. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయేమో, లేదంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉండరేమో, చాలా రకాల ఇబ్బందులు, సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఏంటి ఏమన్నా ఇబ్బంది ఉంటుందేమో అని చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్ బాటపడుతున్నారు. అంటే ఇంకా స్టార్ హోటల్స్లా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళుతున్నారు. కానీ ఉస్మానియా అనేది ఈ రోజుకి వందలాది పేషెంట్స్తో అనకూడదు కానీ కళకళలాడుతూ ఉంటుంది. ఎస్ ఎస్ తప్పనిసరి. ఎందుకంటే సెక్యూరిటీ కానీ, ట్రీట్మెంట్ పరంగా కానీ, లేకపోతే అక్కడ డిస్పోజబుల్స్ అరేంజ్ చేసుకోవడం Yes. కానీ, అక్కడ వాళ్ళకు ఏదైతే మందులు కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ కూడా సమకూరుస్తాం. అక్కడ ఉన్న డాక్టర్లు, ఎక్స్పర్ట్స్ అందరూ అక్కడే ఉంటారు. ఒకటే థింగ్ ఏంటంటే అట్మాస్ఫియర్, అంటే సర్కమ్స్టాన్షియల్ ఏదైతే ఉందో అది మాత్రమే బాగాలేదు అని చెప్పేసి కొత్త బిల్డింగ్ కావాలని అన్నాం. కానీ సర్వీసెస్ వైజు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఉస్మానియా హాస్పిటల్కి ఇప్పటికి కూడా పేషెంట్ల ఫ్లో అయితే ఎక్కడ కూడా తగ్గలేదు. అంటే వేరే హాస్పిటల్తో ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మీరు చూస్తూ ఉన్నారు, ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినా ఉస్మానియా మాత్రం చాము తగ్గదండి. అట్లా అంటే నమ్మకం డెఫినెట్ గా బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. అక్కడ ఉన్న డాక్టర్సే చెప్పాలంటే పేషెంట్స్ అంత వందలాదిగా వస్తున్నారు, మాకు ఏదైనా పర్వాలేదు, ఇక్కడ డాక్టర్లు మంచి వైద్యం అందిస్తారు, మమ్మల్ని మెరుగుపడేలా చేస్తారు, ఆరోగ్యం మెరుగుపడుతుంది అనుకొని నమ్మకంగా వస్తున్నారు. అంటే అక్కడ డాక్టర్స్ ఇచ్చే భరోసా కాబట్టి పేషెంట్లు వస్తారు. Yes. డెఫినెట్ గా మనం అనుకుంటూ ఉంటాము అంటే వైద్యో నారాయణ హరిహి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వైద్యం అనేది ఖర్చుతో కూడిన అంశం అయిపోయింది. ఏది ఏవైనా ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా వైద్యో నారాయణ హరిహి. సో వైద్యుడు చెప్పిందే మీకు పేషెంట్. అందుకనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఒక హిస్టెక్టమీ, ఒక లాప్రోస్కోపీ హిస్టెక్టమీ చేయాలన్నా, ఒక లాప్రోస్కోపీ హెర్నియా రిపేర్ చేయాలన్నా, ఒక లాప్రోస్కోపీ ఈటెపారేషన్ చేస్తాము. ఏ సర్జరీ చేయాలన్నా ఈరోజు లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా బ్రహ్మాండంగా ఉస్మానియాలో చేస్తున్నాం. మేము వచ్చిన తర్వాతనే ఉస్మానియాలో ఎందుకు చేయకూడదు, మేము అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్తో కొట్లాడి అక్కడ ఉన్న ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయాలి. ఆ డిస్పోజబుల్ కాస్ట్ ఏదైతే ఉన్నదో 12 లక్షల రూపాయలు అవుతుంది. పేదవాళ్ళకి కొనుక్కోవడం ప్రాబ్లం, వాళ్ళు కొనుక్కొని రావాలి, లేకపోతే మేము గవర్నమెంట్ అన్న ప్రొవైడ్ చేయాలి, ఏదో ఒకటి అయితే కావాలి. సో అందుకని డాక్టర్లుగా మనం ట్రీట్మెంట్ ఇస్తాం కానీ డిస్పోజబుల్స్ మనం సప్లై చేయలేం కదా. కాబట్టి ఆ గవర్నమెంట్లో కొట్లాడి ఆ రోజు ఆరోగ్యశ్రీలు ఇంక్లూడ్ చేయడం, ఈరోజు ఆ డిస్పోజబుల్స్ కొనుక్కొస్తున్నాం కాబట్టి ఈరోజు లివర్ ట్రాన్స్ప్లాంట్లు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు అవుతున్నాయి. ఒక్కొక్క ఆపరేషన్ ఖరీదు బయట 1,50,000 నుండి 2 లక్షల రూపాయలు మినిమం ఖర్చుతో కూడుకున్నటువంటి ఆపరేషన్లన్నీ ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం. ₹1 ఖర్చు ఉండదు వాళ్ళకి. వాళ్ళు రావడం, వాళ్ళకి
మహా అంటే కొంతవరకు అంటే పేషెంట్ల ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి లిస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏవైతే ఉన్నాయో కొంత డిలే అవుతే కావచ్చు, కానీ 100% పేషెంట్ను మంచిగా చేసి కార్పొరేట్ వైద్యం అందించి పంపించే బాధ్యత మాత్రం అంటే ఇలాంటి తీసుకుంటుంది. ట్రాన్స్‌ప్లాంటేషన్స్ ఈ హాస్పిటల్‌లో ప్రయారిటీ బేస్డ్ చేస్తారా? లేదంటే క్యూ సిస్టమ్‌లో చేస్తారా సార్? మనది ఆ క్యూ సిస్టమ్ అనేది ఉండదండి. హ్మ్. ఒరిజినల్‌గా ఏంటంటే జీవన్‌దార్ అని గవర్నమెంట్ ఆల్రెడీ పోర్టల్ క్రియేట్ చేసింది. ఆ హ్మ్. జీవన్‌దార్‌లా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. ఉస్మానియాలో చేసుకునే వాళ్ళకి ఉస్మానియాలో ఇస్తారు. హ్మ్. చాలా డెడికేటెడ్ డాక్టర్ మధుసూదన్ అని హ్మ్. పాపం ఆయన గవర్నమెంట్ సర్వీస్ కూడా చేయాలనే ప్యాషన్‌తోని ఇక్కడ అన్ని సర్జరీలు చేస్తున్నారు. దాదాపుగా 30 30 నుండి 40 ట్రాన్స్‌ప్లాంట్లు ఇప్పటికే అయినాయి. అబ్బా! చాలా బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ కూడా మీరు బయట కార్పొరేట్ హాస్పిటల్ కన్నా మా దగ్గరున్న మోర్టాలిటీ అయితే జీరో అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి పేషెంటు ఈరోజు బతికిండండి. హ్మ్. అంటే హ్మ్. ఉస్మానియాలో చేసిన అవును. ప్రతి పేషెంట్. ఓకే. సో, రైతుల్ని అన్నదాత అంటారు. అలాగే డాక్టర్స్‌ని ప్రాణదాత అంటారు. 2 చాలా వాల్యుబుల్. మనం బతకాలంటే తిండి ఆ! తినాలి. అసలు మనం బతికుండాలంటే మన ప్రాణం ఉండాలి. సో, 2 చాలా వాల్యుబుల్. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్స్ మీద కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటుంది. అసలు దాడి జరగడానికి కారణాలు ఏ విధంగా ఉంటాయి? దాడి జరిగినప్పుడు మీరు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు? మీరు ఎలా పోరాడతారు? యాక్చువల్‌గా దాడులనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతిసారి కూడా మనకి ఎక్కడ ఇన్సిడెంట్ అయినా తెలంగాణ హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా దాడులనైతే ఖండిస్తా ఉన్నాం. గవర్నమెంట్ కూడా ఎట్ ద సేమ్ టైము సపోర్ట్ చేస్తా ఉన్నది. ఈ దాడులకి ముందు ఏదైతే ఉన్నదో హాస్పిటల్స్ మీద, నర్సింగ్ హోమ్ మీద దాడుల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా డాక్టరే కాబట్టి ఒక హ్మ్. యాక్ట్ హ్మ్. తీసుకొని రావడం జరిగింది. ఆ యాక్ట్ వల్ల ఇప్పుడు చాలామంది ఏది హాస్పిటల్ మీద దాడి చేస్తే కేసులు పెట్టడం అవన్నీ కూడా కొంతవరకి పోలీసు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో హ్మ్. మెడికల్ కౌన్సిల్ కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఓకే. డాక్టర్స్ అసోసియేషన్ ఉంటుంది, హ్మ్. ఐఎంఏ అని ఉంటుంది. హ్మ్. తర్వాత డిఫరెంట్ అసోసియేషన్స్ అందరూ కూడా ప్రెజరైజ్ చేసి అక్కడ ఉన్న హాస్పిటల్ మీద దాడి జరిగితే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం, హ్మ్. యాక్ట్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి మా శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా డాక్టర్ల మీద దాడి మాత్రం ఎందుకు జరుగుతది అనే దానికి రీజన్స్ 1, 2 మాత్రం చెప్పగలుగుతాం. ఒకటేమో హ్మ్. ప్రాపర్‌గా కౌన్సెలింగ్ ఏదైతే ఉన్నదో ప్రాపర్‌గా కౌన్సెలింగ్ చేయరాకపోవడం. కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు అప్పుడే పాస్ అయితారు. వాళ్ళు ఓకే. కౌన్సెలింగ్ చేయడం ఏదైతే ఉన్నదో కొంత మిస్‌కమ్యూనికేషన్ ఏదన్నా అది అయ్యుంటది. రెండో విషయం ఏంటంటే టెర్మినల్ స్టేజ్‌లో పేషెంట్‌లని తీసుకొస్తారు. అంటే పేషెంట్ ఓకే. చనిపోయే ముందు తీసుకొస్తారు. అంటే మనం నిజంగా గూడా ఏం జేయలేని పరిస్థితి ఉన్నప్పుడు గూడా ఆ పేషెంట్‌లు చాలామంది మాబ్ వచ్చి అటాక్ జేయడం అలాంటివి గూడా జరుగుతా ఉంటాయి. సో, ఇవన్నిటిని గూడా ప్రాక్టికల్‌గా ప్రజలు అర్థం జేసుకోవాలా. మేము ఆ స్టేజ్‌లో ఉండి ఏ డాక్టర్ అయినా గూడా అంటే పేషెంట్‌ను చూడొద్దనడం, లేకపోతే నెగ్లెక్ట్ జేయాలనడం అట్లా ఉండదు గదా! హ్మ్. హ్మ్. డాక్టరు మా డాక్టర్ అక్కడ కూర్చున్నాడు అంటే, అవును. అంటే డ్యూటీలో ఉన్నారంటే డెఫినెట్‌గా ట్రీట్మెంట్ హ్మ్. జేయడానికే కదా! హ్మ్. హ్మ్. సో, ఆ పేషెంట్‌లు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కోఆపరేట్ జేయాలా. డాక్టర్ల పేరెంట్స్ గానీ, యెస్. డాక్టర్స్ పిల్లలు ఉంటారు. అందరూ ఉంటారు గదా! యెస్. సో, ఎగ్జాక్ట్‌లీ. ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతోనే ఆలోచించాలి. హ్మ్. దాడి జేస్తే ఏమొస్తది? ఒక డాక్టర్ మీద దాడి జేస్తే ఏమొస్తది? సరే మీరన్నది 100కి 100% కరెక్ట్. ఎందుకంటే చివరి దశలో ఆ పేషెంట్ మీద హోప్స్ వదిలేసుకునే దశలో తీసుకొచ్చినప్పుడు ఏ డాక్టరు తనకి అంటే తనకి చేతనైనంత వరకు 100% వైద్యం అనేది అందిస్తారు. కానీ కొన్ని చోట్ల వైద్యుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అని చాలామంది పేషెంట్స్, ప్రజలు అంటున్నారు. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? అట్లా ఏం జరగదండి. అట్లా హ్మ్. ఇప్పుడు అంటే ఆహ్, చివరి దశలో కాకుండా ఏ గర్భిణీ స్త్రీని తీసుకొస్తే, ఆ గర్భిణీ స్త్రీకి సరైన టైంలో ఆపరేషన్ చేయకపోవడం వల్ల తల్లి, బిడ్డ చనిపోయిన సంఘటనలు చూసాము. అట్లా విన్నాము. ఏముండదండి. హ్మ్. ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. హ్మ్. ఏది సర్జరీకి తీసుకోవాలి, తీసుకోకూడదు, అసెస్మెంట్ చేసే అంటే టైము పేషెంట్ ప్రాణం కంటే ఆ! ప్రోటోకాల్స్ ముఖ్యం గాదు గదండీ! అసెస్మెంట్ టైమ్ అనేది ఉంటది. ఆ హ్మ్. అసెస్మెంట్ టైమ్ లేకపోయినా గూడా ఎమర్జెన్సీ ఉంటే తప్పనిసరి తీసుకుంటారండి.
అంటే కోమార్బిడ్ కండిషన్స్ ఏమన్నా అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, ఏది ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఉన్నది, ప్లాసెంటా ప్రీవియా ఉండొచ్చు, లేకపోతే బ్లీడ్ అవుతుండొచ్చు, లేకపోతే అక్కడ ఎమర్జెన్సీలో దానికి సంబంధించిన మెటీరియల్ ఉండకపోయి ఉండొచ్చు, అంతేకాని ఆ మెటీరియల్ ఆ టైంలో మనం తీసుకురాలేకపోయి ఉండొచ్చు, అంతేకాని ఎవరు కూడా అంటే కావాలి. ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే మెటీరియల్ లేకపోవడం ఇదంతా ఒక నిర్లక్ష్యం అనే దానికి ఒక ఉదాహరణ అంటే కదా సార్? నేను మెటీరియల్ అంటే నేను మ్మ్. సూచర్ మెటీరియల్ అలాంటివి కాదు. మెటీరియల్ అంటే మనం టైంకి ఇప్పుడు ఒక జూనియర్ డాక్టర్ ఉంటాడు, ఒకటే డాక్టర్ ఉంటారు ఏది మ్మ్. డ్యూటీలో. మ్మ్. సో 3-4 కేసులు వస్తాయి, ప్రెషర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడ 10 కేసులు ఒకటేసారి వస్తాయి, ఒకటే డ్యూటీ డాక్టర్ ఉంటారు. సో అలాంటి ప్రెషర్స్ కూడా తట్టుకొని చేయాలి, ఒకరే చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఇంకొక డాక్టర్ను పిలుచుకోవాలి, లేకపోతే ఇంకో డాక్టర్ని రప్పియాలంటే కూడా టైం పడుతుంది కదా. ఈ ల్యాక్ని ఏదైతే ఉన్నదో దీంట్లో ఆ ప్రాబ్లం వస్తుంది కానీ కానీ ఒరిజినల్గా ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ అనేది ఉండదండి. ఓకే. డెఫినెట్గా పీజీలు ఉంటారు, తర్వాత అక్కడ ఉన్న అసిస్టెంట్ ఉంటాడు, అసిస్టెంట్ లేకపోతే ప్రొఫెసర్ ఆన్ కాల్ డ్యూటీలు ఉంటారు. అసలు ఈ చైన్ సిస్టమ్ అయితే ఎక్కడ కూడా బ్రేక్ కాదు, ఖచ్చితంగా ఆన్ స్పాట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాదంటే పేషెంట్కి మనం సర్జరీ చేసేంత టైం గ్యాప్ ఏదైతే ఉందో ఆ టైం గ్యాప్, ఆ పేషెంట్ను సర్వైవ్ చేసే టైం ఏదైతే ఉన్నదో ఆ టైం మనకి ఇవ్వకపోతే కూడా పేషెంట్ లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్కి నేను ఒక 10 మినిట్స్ టైం అన్న దొరకాలి, నాకు పేషెంట్ అబ్డామిన్ ఓపెన్ చేయాలి, బేబీని బయటికి తీయాలి. అంటే ఆ టైం ఏదైతే ఉన్నదో ఆ టైం కన్స్ట్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైం కూడా ఇవ్వని స్టేజ్లో పేషెంట్ను ఆ టర్మినల్ స్టేజ్లో తీసుకొస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు. ఓకే. సో ఈ సందర్భాల్లో డాక్టర్స్ పైన Yes. దాడులు అనేవి ఆ. జరుగుతున్నాయి చాలా సందర్భాల్లో. అంటే ఒక విధంగా చెప్పాలంటే అవగాహన రాహిత్యం అనేది ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే హాస్పిటల్స్‌లో ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లో ఉంటుంది. అసలు అది అది ఎంతవరకు అమల్లో ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒరిజినల్గా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక డాక్టర్ అంటే అంటే ఇప్పుడు మీ ఛానల్ ముందు 100% చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక డాక్టర్ అంటే చాలా వరకు డబ్బు సంపాదిస్తాడు, ఒక అపోహ ఉంటుంది. అంటే డాక్టర్ అనేవాడు చాలా డబ్బు సంపాదిస్తాడు, డాక్టర్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఈ డాక్టర్ అనేవాడు మొత్తం మనల్ని పీల్చుకొని తింటున్నారు, ఈ డాక్టర్కి మనం Yes. జీతం అంటే అసలు మన జేబులోకి వెళ్ళే వీళ్ళకి జీతాలు ఇస్తున్నాం అనే ఒక యాటిట్యూడ్ ఏదైతే ఉన్నదో రాంగ్ యాటిట్యూడ్లో ఉన్నాం. అంటే ఇది అందరు ఎంప్లాయీస్కి ఉన్నది మళ్ళీ, అంటే నాట్ ఓన్లీ పబ్లిక్ ఒకరే కాదు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి డాక్టర్లు అంటే డాక్టర్ల మీద కేసు పెడితే ఏమవుతుంది అనే టైప్లో వస్తుంటారు. యాక్ట్ ఉన్నాక కూడా ఒక 2-3 సంఘటనలు ఎఫ్ఐఆర్ కూడా చేశారు. ఎఫ్ఐఆర్ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ డాక్టర్ మీద దాడి మీద చేయకూడదు, ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా అసోసియేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. అసోసియేషన్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత దాని మీద నిజంగా కేసు, దాని మీద ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా అనేది ఒక డిస్కషన్ జరగాలి. దాని మీద అసలు డిస్కషన్ ఉండదు, ఏముండదు, డైరెక్ట్ కొన్ని సందర్భాలలో ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతూ ఉన్నది. అంటే మర్డర్ కేసు లాగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ రాంగ్ అది. సో అట్లా 2-3 కేసులు మేము అసోసియేషన్ తరఫున ఖండించినాం. యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. డాక్టర్లు ఎవరు కూడా కావాలని చెప్పేసి అట్లా చంపడం అనేది జరగదు, డెఫినెట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికే ఉంటారని చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది. అంటే ప్రతి దగ్గర అవుతాయని కాదు, కొన్ని సందర్భాలలో అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేస్తాం. సార్ మీరు ఒక సినిమా చూసారా, చిరంజీవి గారి సినిమా స్టాలిన్? ఐ థింక్ అది అందరికీ గుర్తుండే సిచ్యువేషన్. అంటే చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను దీని మీద చాలాసార్లు మీడియా ముందు చెప్పాలనుకుంటున్నా. లక్కీలీ మీ ఛానల్ ద్వారా నాకు అవకాశం వచ్చింది. అదంతా సినిమా అండి, సినిమాలో జరిగింది. నేను అందుకనే చెప్తున్నా, సినిమాలో జరిగింది నిజ జీవితంలో జరగదు. సో ఐసీయూలో పేషెంట్ చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకు జరగదు అంటే మనం పేషెంట్ డెత్ అయిన తర్వాత, హార్ట్ బీట్ ఆగిపోయిన తర్వాత, ఎప్పుడైతే డెత్ డిక్లేర్ చేసిన తర్వాత, ఎప్పుడైతే ఫ్లాట్ వేవ్స్ మీరు అందరు కూడా సినిమాలలో చూపెడతారు, ఈసీజీ వేవ్ ఫ్లాట్ వచ్చిన తర్వాత ఎట్టి క్వశ్చన్లో ఐవీ ఫ్లూయిడ్స్ కానీ ఏది ఇచ్చినా తీసుకోదు బాడీ.
సో ఆ అంటే బాడీ లోపల ఏం జరుగుతుంది అనేది బయట వాళ్ళకి తెలియదు ఆ కదా. బాడీ నార్మల్ గా ఉండే ప్రసక్తే లేదు. 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఉంచుతారని అంటే రైగర్ మోటివ్స్ డెవలప్ అవుతుంది. అంటే పేషెంట్ ఇట్లా కాంట్రాక్షన్స్ వస్తాయి. సో నో నో ఎట్టి నో నో పొజిషన్ నేను బాడీ 3 అట్లా 4 రోజులు ఉండడానికి అయితే ఉంచుతారు లేదు. అని చెప్పట్లేదు. విత్ ఇన్ అవర్స్ లో పేషెంట్స్ ని కంగారు పెట్టి ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అని వాళ్ళ చేత డబ్బులు కట్టించి, అంటే రీసెంట్ గా మీరు సడన్ గా వచ్చారు కాబట్టి నేను అదంతా ఎనాలిసిస్ చేయలేకపోయాను. రీసెంట్ గా ఒక 4-5 మంత్స్ బ్యాక్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఒక పేపర్లో చదివాను. చనిపోయిన బాడీ పైన అంటే అదొక ప్రైవేట్ హాస్పిటల్, వైద్యులు కర్కసత్వాన్ని చూపించారు. వాళ్ళ నుంచి డబ్బులు గుంజారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని వాళ్ళంతా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఇలాంటి న్యూస్ ఒకటి చదివాను కాబట్టి నేను అలాంటిది అడుగుతున్నాను. జరిగి ఉండొచ్చు. ఎందుకంటే హ్మ్. డెత్ డిక్లేర్ చేయడం లేట్‌గా చేసి హ్మ్. వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వచ్చిన తర్వాత ఏమన్నా హాస్పిటల్స్ చేసి ఉండొచ్చు. కానీ నేను చెప్పేది 2 రోజులు 3 రోజులు అట్లా వెంటిలేటర్ మీద చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. హ్మ్. చనిపోయిన విషయం కూడా చెప్పట్లేదు. చనిపోయిండు కానీ అసలు బతికున్నట్టు వీళ్ళు యెస్. ఏది పేషెంట్‌ని అట్లా ట్రీట్ చేస్తా ఉన్నారు అనేది రాంగ్ అంటున్నా నేను. హ్మ్. సో హ్మ్. 1-2 అవర్స్ ఒకవేళ వాళ్ళు బిల్లు ఆల్రెడీ డ్యూస్ పే చేయకపోతే అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ హ్మ్. హ్మ్. మేజర్‌గా అలాంటి అయితే సిట్యుయేషన్ మీ వరకు ఏమన్నా వచ్చిన సందర్భాలు, సాల్వ్ చేసిన అసలు సందర్భాలు అట్లా ఉన్నాయా? జరగవండి. అలా హ్మ్. జరగవు. హ్మ్. మా డాక్టర్స్ కూడా హ్యూమన్ టచ్ ఉంటది. హ్మ్. పేషెంట్‌కి ఏం జరిగినా కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మరి నాకు తెలిసినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో హ్మ్. కనీసం బాడీ తీసుకపోయినటువంటి పరిస్థితి ఉండి వాళ్ళ దగ్గర ఎఫోర్డబుల్ డబ్బులు లేకపోతే కూడా సేమ్ మేమే అంబులెన్సులు మాట్లాడి లేకపోతే అక్కడ హ్మ్. వాళ్ళ ఫ్యూనరల్ ఛార్జెస్ లేవంటే కూడా ఫ్యూనరల్ ఛార్జెస్ ఇచ్చి వావ్! పంపించినటువంటి డాక్టర్స్ కూడా ఉంటారండి. అట్లా హ్మ్. మనం జనరలైజ్డ్‌గా చేసి యెస్. అందరూ ఇలాగే హ్మ్. డాక్టర్లు ఉంటారనేది మాత్రం తప్పంటున్నాను యెస్. నేను. అందరూ ఆ! ఉండరు. కానీ 99 మందిలో ఒక్కళ్ళు తప్పు చేసినా 99 మందికి యెస్. ఆ తప్పు అది అనేది ఫ్యాక్ట్. ఆపాదించబడుతుంది. ఆ! అది ఫ్యాక్ట్. సో, హ్మ్. అది అంటే అదొకటే. ఆ వైద్య వృత్తికే ఆపాదిచ్చేస్తారు ఆ యెస్. తప్పుని. డెఫినిట్‌గా దాన్ని యాక్సెప్ట్ హ్మ్. చేస్తా నేను. హ్మ్.